మంత్ ఎండింగ్ గా తర్వాత ఆగస్ట్ లోన ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% వచ్చేది నోటిఫికేషన్ ఏంటంటే కంగ్రాచులేషన్ చెప్తుంది. 3 years కంప్లీట్ అయ్యి 4th year లో అడిగి పెట్టినందుకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తర్వాత అప్డేట్, ఆ నోటిఫికేషన్ లోనే అప్డేట్ ని పొందుపరుస్తాడా, లేకుంటే ఓన్లీ నోటిఫికేషన్ కంగ్రాచులేషన్స్ చెప్పి కమ్యూనిటీకి అంతా చెప్పి తర్వాత ఇంకా కొద్దిగా టైం తీసుకుని అప్డేట్ ఇస్తాడా అన్నది తెలియదు మనకి. సో ఆ అప్డేట్ ఇచ్చేది మంచిగా మనకు పాజిటివ్ గా ఉండాలని, ఎనర్జీ బూస్టింగ్ గా ఉండాలని ఒకరిద్దరిని మాట్లాడమని చెప్పాం సార్. చాలా మంది చాలా రకాల మైండ్ సెట్లు ఉంటాయి. 100 మంది 100 రకాలుగా ఆలోచిస్తారు. సో పీవీసీ మెటా సిస్టమ్ ఇలాగా అప్డేట్ తీసుకొని వస్తే బాగుంటుంది సార్. నా టీం ఇంతమంది ఉన్నారు, నా టీంలో ఇంతమంది అడుగుతున్నారు, ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈలాగా అప్డేట్ వస్తే టీం మెంబర్స్ కు బూస్టప్ అవుతుంది. ఒక అప్లైన్ గా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్న ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. రేట్ విషయంలో ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. అన్ని కూడా నిన్న చెప్పాను సార్, అన్ని విషయాలు చెప్పాము. తర్వాత ఇంకొంతమందికి డిపి గురించి, డిపి తిరిగి రీఓపెన్ అవుతుందా లేదా అన్నది కూడా డౌట్ ఉంది. దాని గురించి కూడా కొంతమంది అడిగారు నన్ను ఇవాళ. నాకు తెలిసి డిపి పోర్షన్, డిపి ఆల్రెడీ అది పిర్లోయిన్ రీఓపెన్ చేసి తిరిగి మళ్ళా పీసీ మెటలోకి కంబైన్ చేసేటువంటి అవకాశం వెసులుబాటు ఇస్తుందా అన్నది అదైతే క్వశ్చన్ మార్కే అనిపిస్తుంది. సో ఇది తీసుకొని వస్తుందా? ఆ 84 లక్షల్లో మనం అనుకుంటున్నటువంటి 30-40 లక్షల యొక్క కమ్యూనిటీ ఆల్రెడీ మాక్సిమం ఒక 15-20% మాత్రమే ఆ డిపిలు పీవీసీ మెటా క్రిప్టోలో తీసుకొచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. అలాగే ఆగిపోయేసి ఆ డిపిలు అలాగే ఉన్నాయి వాళ్ళ దగ్గర అకౌంట్స్ లో. సో దాన్ని ఏమైనా ఆ కమ్యూనిటీని కూడా సిస్టమ్ కదిలించి పీవీసీ మెటాల క్రిప్టోలకి వాళ్ళని కూడా మిళితం చేసే విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తుందా? అలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్. అలా దానిపైన కూడా మీరు మాట్లాడొచ్చు. సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ మీకు అన్ని తెలుసు, మీకు రిక్వైర్మెంట్స్ ఏం కావాలి మనకు అన్నది తెలుసు మీకు. 1 or 2% మాట్లాడండి సార్. ఎంఎస్ రావు సార్ రేపల్లె సార్, మీరు ఫ్రీగా ఉంటే అప్డేట్ ఇలా ఉంటే బాగుంటుందని ఒక 2 minutes మీరు షేర్ చేసుకోవచ్చు. మోస్ట్ సీనియర్ పర్సన్, పీవీసీ మెటాని పిల్లవైన్ కూడా మీరు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. సార్ కొంచెం బిజీగా ఉన్నా అండి, ఒక 10 minutes లో మాట్లాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఓకే, ఎస్, నిన్న మొన్న మాట్లాడినటువంటి వ్యక్తులు కాకుండా కొత్తగా రాజమల్ల వెంకటేశ్వర సార్, మీరు ఒకసారి మీరు ఒపీనియన్ ఒక 2 minutes షేర్ చేసుకోండి. అప్డేట్ ఇలా ఉంటే బాగుంటుంది. ఓకే సార్, బిజీగా ఉన్నారు. ఇక్కడ ప్రకాష్ అనే పర్సన్ హ్యాండ్ రైజ్ ఇచ్చారు. సార్ మాట్లాడినాక నేను మాట్లాడతా సార్. ప్రకాష్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ప్రకాష్ సార్, మీరు మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. మన పీవీసీ మెటా సభ్యులందరికీ, పార్లమెంట్ సభ్యులందరికీ నమస్తే సార్. మేము చాలా రోజుల నుండి ఏం మాట్లాడలేకుండా అంతా వింటా ఉన్నాము. ఇప్పుడు మన డిపి గురించి సార్ చెప్పిన దానికి బట్ మనము మాట్లాడాల్సి వచ్చింది. ఏమి ఎంత లేదు, ఒకే పాయింట్ అంతే. ఇప్పుడు మనము వేసిండే డిపిలు ఇప్పుడు 1000 డిపిలు నేర్పించుకుంటారు కదా సార్, దానికి కూడా ఏదైనా మనకి అనుకూలం చేయాలి కదా సార్. ఓకే, పాయింట్ నెంబర్ 1 తర్వాత అంతే సార్. అది ఇప్పుడు ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉండేవాళ్ళు ఎందరో లక్షలాది మంది డిపిలు అట్లే ఉండిపోయింది. వాళ్ళు కూడా ఏమన్నా సిస్టమ్ అనుకూలం చేసేదానికి ముందుకు రావచ్చు అంటారు కదా. దానికంటే ఇప్పుడు ముందు మనం అదే సార్, ఇక్కడ ప్రకాష్ సార్ ఒక్క సెకండ్,
అదేంటంటే మామూలుగా సిస్టమ్ ఒక మాట మనకు చెప్పింది ఏమని, నా దగ్గర మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఉన్నారు అని చెప్పింది, నా దగ్గర ఉన్నారని చెప్పింది. సో యాక్చువల్ గా పీవీసీ మెటల్ 2 lakhs ప్లస్ చేంజ్. సో ఏ ధైర్యంతో చెప్పిందంటే పిల్లవైన కమ్యూనిటీగా ఉంటుంది, పిల్లవైన కమ్యూనిటీని తిరిగి తీసుకొని వస్తారా అన్నది ఒక్క ఒక్క ఒక సైడ్ అయితే పాజిటివ్నెస్ కనిపిస్తుంది. తర్వాత ఇంకోటి చెప్పండి చెప్పండి సార్. అదే సార్ చెప్తా ఉంటారు సార్ అంటే అంతే. ఉమ్. కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే అదొక్కటి ఉంది సార్. సిస్టమ్ తీసుకున్నట్టు చెప్పినటువంటి మాట అయితే పిల్లవైన కమ్యూనిటీ గురించి చెప్పినట్టు తెలుస్తుంది క్లియర్ గా. సో ఆ కమ్యూనిటీని కూడా తీసుకొని వచ్చి పిల్లవైనలో ఇంకా ఎవరైతే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇంకా పీవీసీ డీపీలు అలాగే హోల్డ్ చేసుకుని ఎదురు చూస్తున్నారు, చాలా మంది ఉన్నారు సార్, ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు పీపుల్స్. అవకాశం ఇస్తే వచ్చే సీడ్ ఫండింగ్ చేసుకుని వెంటనే డీపీలు అన్ని కూడా క్లబ్ చేసి వచ్చేటువంటి దానికి రెడీగా ఉన్నారు చాలా మంది. సో వాళ్ళ కోసం సిస్టమ్ కూడా కరెక్ట్ పాయింట్ ఇది. సిస్టమ్ దీని గురించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి సార్. మంచిదే. రైట్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ. సరే అదే సార్, ఇప్పుడు మంది ఇప్పుడు ఆ 1000 డీపీలు ఏం చేశారు సార్? అది ఎట్లా సార్, మనం ఏ జడ్జిమెంట్ మనం చెప్పలేము కదా సార్, వాళ్ళు ఎట్లా డెసిషన్ తీసుకుంటారని చెప్పలేము కదా సార్. ఫస్ట్ డీపీ తీసుకొని వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ తర్వాత 1000 డీపీల విషయం కూడా వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. అది తీసుకుంటే మంచిది సార్, ఎందుకంటే కొంతమంది ఒక నాకు తెలిసి ఒక పర్సన్ పేరుద్దు, ఒక లేడీ చాలా పేద పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆమె బయట అప్పు తీసుకొని వచ్చి డీపీలు కొని క్లబ్ చేసింది, 1000 పీవీసీకి జమ చేసింది పాపం. అవును సార్, అవును సార్, ఎందుకంటే దాని వెనకాల చాలా పరిశ్రమము కష్టం ఉంది సార్, చాలా కష్టం ఉంది. ఇది కూడా మనం సిస్టమ్ దృష్టికి వెళ్ళాలి. ఆమె అయితే ఆ తర్వాత 1000 డీపీని సిస్టమ్ తీసుకోలేదు. దీని గురించి కూడా మనం సిస్టమ్ గమనించాలని ఒక చిన్న విన్నపం సిస్టమ్ అడ్మిన్ కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే రాజమౌళి వెంకటేష్ సార్, ప్లీజ్ జాయిన్ టు us. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి సార్ అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, అలాగే ఈ మీటింగ్ సృష్టికర్త రాజేష్ సార్కు, అలాగే మరి కోట వెంకటేష్ సార్కు, మరి మీటింగ్ లో ఉన్న ఎంఎస్ నారాయణ సార్, అశ్వత్ నారాయణ సార్, తర్వాత బాలాజీ గారు, భీమా నాగేంద్ర గౌడ్ గారు, ఉప్పలపాటి గోవింద్ గారు, కేవికే యాదవ్ సారు, తర్వాత ఆంజనేయులు సారు, రమేష్ సార్, వీళ్ళందరికీ కూడా, కేఎస్ రాజు సార్ ప్రత్యేకంగా సార్, మళ్ళీ శ్రీనివాస్ సిహెచ్ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం సార్. ఇక్కడ పోకూరు వెంకటేశ్వర్లు సార్ హ్యాండ్ రైజ్ ఇచ్చారు. మరి సార్ నేను మాట్లాడినాక మాట్లాడతారా, లేకపోతే సార్ మాట్లాడినాక నేను మాట్లాడాలనేది చంద్రశేఖర్ సార్ మీరు చెప్తే సార్ తోటి మాట్లాడినాక మాట్లాడదాం సార్. తీసుకోమంటారా, హ్యాండ్ రైజ్ తీసుకోమంటారా, వెయిట్ చేద్దామంటారా? తీసుకోండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు సారు. సరే, ఓకే. పోకూరి వెంకటేశ్వర సార్, మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడండి. అలాగే గ్రంథి శ్రీనివాసరావు కూడా ఇచ్చారు, సార్ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నారు సార్. పోకూరి సార్ మాట్లాడిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి సార్. గ్రంథి శ్రీనివాస్ సార్ మీరు జాయిన్ అవ్వండి. పోకూరి వెంకటేశ్వర సార్ మీరు మాట్లాడండి సార్. వెంకటేశ్వర సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము, మీరు యూటిలైజ్ చేసుకోలేదు ఇంకా. ఓకే, రాజమౌళి వెంకటేశ్వర సార్ మీరు కంటిన్యూ చేయండి. గ్రంథి శ్రీనివాసరావు సార్ కూడా అన్మ్యూట్ ఇచ్చాము కదా సార్. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఇన్వైట్ చేశాను కాబట్టి ఓకే సార్. మరి నేను శ్రీనివాస్ సార్ మన్నించాలి, సారు మరి పిలిచారు, మరి నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఒక 5 minutes సార్, ఎక్కువ తీసుకోను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరొకసారి మనకు పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మన సిస్టమ్ రూపకర్త అయిన డానియల్ జాన్సన్ గారికి, అహర్నిశలు కృషి చేస్తున్న వారి బృందానికి కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను సార్. సో మనకు సిస్టమ్ ఇచ్చిన హామీలన్నీ కూడా మనం విన్నాం సార్. మరి హామీల నుంచి కాకుండా ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా మరి రాబోయే అప్డేట్స్ ఏ రకంగా వస్తే బాగుంటాయి అని చెప్పేసి మీరు అడగడం జరిగింది సార్. సో నా దృష్టిలో అయితే సార్, మనకు ఒక రకంగా చెప్పాలి అనుకుంటే, మనకు సెటిల్మెంట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత
మరొక్కసారి మనకు 1000 డిపిలు అనేటి ఒక్క వ్యాలెట్కి చేసుకునే అవకాశం సిస్టమ్ ఇచ్చింది. అవి కొత్త వ్యాలెట్లకు చేసుకున్న వాళ్ళకు పర్లేదు సార్, కానీ చాలా మంది ఏదైతే పాత అకౌంట్ ఉందో దానికి పంపించుకోవడం జరిగింది. అవి ఇంతవరకు మనకు రావలేదు సార్. సో నా దృష్టిలోనైతే ఆ 1000 కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు డిపిల రూపంలో వచ్చి మిగులుగా ఉన్నాయి సార్. 100 కంటే బిలో, 104, 105 కంటే బిలోలో ఉన్నాయి మనకు డిపిలు. ఆ డిపిలు అన్నిటికి కూడా 1 to 100 వరకు మనకు రిడీమ్ చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది సార్. రెండోది. మూడోది ఏంటంటే సార్, మనకు ఫార్మింగ్ రివార్డ్లో మనకు ఆటోమేటిక్గా అప్పుడు మరి డిపి ఫార్మింగ్ చేసుకుని వ్యాలెట్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళకు రివార్డ్ అనేది రిలీజ్ అవుతా ఉంది. ఆ రిలీజ్ అనేది యాక్టివ్ ఫార్మింగ్ లో లేని ఎవరైతే ఒక 100 USDT తోటి ఫార్మింగ్ చేయలేదో వాళ్ళకు రివార్డ్ వచ్చి అక్కడ కనపడకుండా జీరోలోనే ఉంటుంది సార్. ఎప్పుడైతే వాళ్ళు డిపి మనకు 100 USDT తోటి ఫార్మింగ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే కనపడుతూ ఉంది. సో అక్కడ కూడా మనకు సిస్టమ్ ఏదైతే కొంత మనకి ఇచ్చిన రివార్డు మళ్ళీ డబుల్ ఇచ్చినట్టుగానే ఇచ్చి మనకు సీడ్ ఫండింగ్ లో ఇచ్చి సీడ్ ఫండింగ్ లో చేసిన తర్వాత ఇప్పుడు టోకెన్ రేటుని అమాంతం తీసుకొచ్చి పైసలలో పెట్టిండ్రు సార్. అక్కడ డబుల్ గా మనం అక్కడ నష్టపోయాం సార్. రెండో విధంగా ఇక్కడ కూడా రివార్డు నష్టపోవడం జరుగుతుంది. సో మరి ఇక్కడైనా కనీసం రివార్డు మాకు యాడ్ అవుతే చాలు సార్. ఇప్పుడు ఫార్మింగ్ చేయాలంటే ఇప్పుడు ఉన్న ప్రకారంగా సిస్టమ్ మీదనే ఏదైతే మనం ఎవరైతే పెట్టుబడులు పెట్టుకున్నారో వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. మరొకసారి 10,000 పెట్టుకోమని చెప్పడానికి కూడా మనకు నోరు రావట్లేదు సార్. కాబట్టి ఆ రివార్డు కూడా మనకు ఖచ్చితంగా వ్యాలెట్ లో యాడ్ అవుతే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక 4వ విషయానికి వస్తే సార్, మనందరం కోరుకునేదే పీవీసీ మెటా రేట్ సార్. ఆ పీవీసీ మెటా రేట్ అనేది కూడా మరి మన ఏదైతే కనీసం మన సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు $1 తోటి స్టార్ట్ చేసింది, ఆ $1 కూడా చూడాలనేది నా కోరిక సార్. కనీసం ఫస్ట్ గా ఏదైతే మనం మొదటి ఎక్కిన తర్వాతనే మరి మన ప్రయాణం అనేది సాగటం జరుగుతుంది. కాబట్టి ఆ మొదటి మెట్టు ఏదైతే $1 తోటి సిస్టమ్ స్టార్ట్ చేసిందో మళ్ళీ ఒకసారి ఆ $1కి వెళ్తే చూడాలని ఉంది సార్. అదేవిధంగా మనం ఏదైతే 5వ అంశంగా చెప్పాలంటే సార్, విత్డ్రాల్ కోరుకుంటున్నాము. విత్డ్రాల్ కూడా మరి వారానికి ఒకసారి కాకుండా మరి డైలీ ఇస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ డైలీ ఇచ్చే దాంతో పాటుగా ఎవరైతే సరే ర్యాంకుల వారిగా ఇప్పుడు క్రైటీరియాలు చేసుకుంటున్నారో లేకపోతే ఎక్కువ మొత్తంలో 1000 ఆ పైన ఎవరైతే ఉన్నారో ఎవరికి తగ్గట్టుగా వాళ్లకు విత్డ్రాల్ ఇస్తే కూడా కనీసం 1000 ఉన్నోళ్లకు 100 జనరల్ గా 1, 2 ఇచ్చి తర్వాత 2000 ఉన్న వాళ్ళకు 4 ఇచ్చి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవరైతే ఎక్కువ ర్యాంకులను ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం ఆయా ర్యాంకుల ప్రకారంగా విత్డ్రాల్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. మనకు తర్వాత సిస్టమ్ కొన్ని అప్డేట్స్ ఇచ్చింది. మనకు ఫ్రీగా కొన్ని రివార్డులు అవార్డులు కూడా ఇస్తానని చెప్పేసి మనకు కొన్ని విషయాలలో చెప్పింది సార్. సో ఆ విధంగా కూడా సిస్టమ్ మనకు కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. అదేవిధంగా 7వ అంశానికి వస్తే మనకు నోటిఫికేషన్ ఏదైతే సిస్టమ్ ఇస్తుందో ఆ నోటిఫికేషన్ ప్రకారంగా కనుక మనకు సిస్టమ్ ఫాలో అయినట్టయితే మనం కూడా ఏదైతే ఫస్ట్ క్రైటీరియాల విషయానికి వస్తే ఫస్ట్ క్రైటీరియా, సెకండ్ క్రైటీరియా, థర్డ్ క్రైటీరియా, 4th, 5th క్రైటీరియా దాకా ఉండే సార్. మరి క్రైటీరియాలో ఉన్నప్పుడు ఆ విధంగా చెప్పుకున్నాము. ఇప్పుడు తర్వాత దాన్ని తీసేసి ఎర్లీ బర్డ్ గా తీసుకొచ్చింది. సో ఎర్లీ బర్డ్ తీసుకొచ్చింది మనకు సులభతరంగానే ఉంది. కానీ ఇది కూడా ప్లాన్ చెప్పాలి అనుకుంటే ఎవరికైనా కొత్త వాళ్ళకి కానీ మన మిత్రులకు కానీ చెప్పాలి అనుకుంటే మరి ఇది కూడా భవిష్యత్ కాలంలో ఉంటుందా ఉండదా, కరెక్ట్ గా ఈ ప్రకారంగా మనం ప్లాన్ చెప్పినట్టయితే కనుక రేపు వచ్చే నోటిఫికేషన్ లోనే తీసేసినట్టయితే మనం అక్కడ బ్లేమ్ అవ్వడం జరుగుతుంది సార్. కాబట్టి సిస్టమ్ కనీసం ఏదైనా ఒక స్టాండర్డ్ గా ఉంచితే బాగుండు అని చెప్పేసి ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్టాండర్డ్ గా వస్తే మనందరికి కూడా ప్రమోట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. సో మరి ఈ 7 విషయాల్ని నా తరపున మన గ్రూప్ సభ్యులందరికీ చెప్పాలని చెప్పేసి మీరు అడగటం కాబట్టి చెప్పడం జరిగింది సార్. మరి ఇంకా మిత్రులు ఎవరైనా ఉంటే మరి నేను మాట్లాడినవి కాకుండా కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. నమస్తే అందరికీ మరొకసారి నమస్కారం సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 7 విషయాలు మీరు సిస్టమ్ ముందర ఉంచారు. మెయిన్ గా డిపి గురించి, తర్వాత సిస్టమ్ ఇచ్చేటువంటి అప్డేట్స్ ని స్టాండ్ బై చేస్తుందా, స్టాండ్ బై గా ఉంచాలని, ఒకవేళ ఎర్లీ బర్డ్ క్రైటీరియా తీసేసినట్లుగా ఎర్లీ బర్డ్ ఇప్పుడు నడుస్తుంది. ఒకవేళ నెక్స్ట్ అప్డేట్ లో ఎర్లీ బర్డ్ తీసేస్తే, ఇప్పుడు ఆల్రెడీ ప్రమోట్ చేసేసాం ఎర్లీ బర్డ్ గురించి చాలా మందికి, అలాంటి వాళ్ళకి మనం బ్లేమ్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇదంతా కూడా నాకు తెలిసి సిస్టమ్ కమ్యూనికేషన్ ఉండాలి సార్ కమ్యూనిటీతో. నేను ఇది చేయబోతున్నాను, ఇది ఇంతవరకు ఉంచుతాను. సో నువ్వు ఎడాపెడా నువ్వు ఇష్ట ప్రకారం మార్చడం కన్నా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తే సిస్టమ్ బాగుంటుంది. ఒక ఆఫర్ తీసుకొచ్చింది, రివార్డ్ ఆఫర్ తీసుకొచ్చింది, అది ఎంతవరకు ఎంతవరకు ఉంచుతాను, లేదు పలానా డేట్ వరకు, ఈ 2 years 1 year వరకు నేను ఉంచుతానని కూడా సిస్టమ్ రివీల్ చేయొచ్చు. సో దీన్ని ఈ సిస్టమ్ ఆలోచించి ఒక కన్క్లూజన్ కి రావాలి. ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే మనం రెఫర్ చేసేస్తున్నాం, చక్క బాగుంది ఆఫర్ 200% 200 days లో. సో ఎవరైనా ఎక్సైట్ అవుతారు. సో సిస్టమ్ ఉన్న పలంగా ఈ అప్డేట్ లో ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ ని తీసేస్తే మనం ఆల్రెడీ ప్రమోట్ చేసుకున్న వాళ్ళందరి దగ్గర మనం బ్యాడ్ అవుతాం. కాబట్టి ఇది కూడా సిస్టమ్ ఆలోచించాలి, కన్క్లూజన్ ఇవ్వాలి. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఎంతవరకు నేను పొడిగిస్తానా తీసేస్తానా అనేది అప్డేట్ లో కూడా పొందుపరచాలని రిక్వెస్ట్. ఎంఎస్ రావు సార్, మీరు ఫ్రీ అయ్యారా సార్? థ్యాంక్ యూ సార్. రాజమౌళి వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నా పేరు ఎంఎస్ రావు, రేపల్లి. నేను సిస్టంలోకి 2020లో రావడం జరిగింది. 4 క్వాడ్జులు, 2 ఎక్సెల్ సేర్, 2 ఎమరాల్డ్ ఉన్నాయండి. నా టీం వచ్చేసి 650 మంది. డైరెక్ట్ గా 400 మంది ఉన్నారు, వాళ్ళ జూనియర్స్ కింద 250 దాకా ఉన్నారు. అయితే ఈ 650 మంది చేరిన క్రమంలో సిస్టమ్ వాగ్దానం చేసింది ఏంటంటే 2250కి 32 లక్షలు ఇస్తానని. కానీ ఒక్క వాగ్దానం కూడా కరెక్ట్ గా నిర్వర్తించలేదండి. మన పార్ట్నర్స్ అందరూ మాక్సిమం సఫర్ అయ్యారు. 2020 లోపు చేరి హై ర్యాంక్ లో ఉండి టీం ఎక్కువ ఉండాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారండి. 2020లో కరోనా రావటం, మనం ఫస్ట్ ఆటోపోల్ తీసుకోవడానికి 18 నుంచి 20 నెలలు ఎదురు చూడటం, 0.04 తీసుకోవడానికి. అట్లా ఈ క్రమంలో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ రావడానికి మళ్ళీ 1 year పట్టింది. 1 year బట్టి మన థర్డ్ రౌండ్ వరకు రావడం జరిగింది. 4th రౌండ్ వచ్చేదానికి సిస్టమ్ అంతా మార్పులు చేసుకోవడం జరిగింది. మనకి 4th రౌండ్ ఇచ్చినవి కూడా మళ్ళీ వెనక లాగేసుకుని, వాళ్ళు వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినా కూడా వెనక లాగేసేసుకుని కొంచెం మన పార్ట్నర్స్ అందరినీ నిరుత్సాహపరిచేటట్టు చేసింది. ఈ క్రమంలో మన పెర్లవైన్ అనేది ముందుకెళ్ళటం కష్టం అని 90% పీపుల్ అభిప్రాయం అండి. ఒక 10% మాత్రమే పర్వాలేదు, మన డబ్బులు మనకు వస్తాయి అనే దాంట్లో ఉన్నారు. అట్లా చేయటం వలన పార్ట్నర్స్ అందరూ సఫర్ అయ్యారు. ఈ సఫరింగ్ విషయంలోకి వచ్చేదలికి మనకి 200% ఇస్తానని వాగ్దానం చేసింది. 200% వాగ్దానం చేసి ఏమైనా డైరెక్ట్ విత్డ్రా ఆప్షన్ ఇచ్చిందంటే ఇవ్వలేదు. ఇవ్వకుండా మళ్ళీ మీరు సీడ్ ఫండింగ్ చేసుకోండి, మీకు 1000 రోజులకు వస్తాయి, ఇట్లా రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ సామాన్యుడిని నడ్డి విరిచేసిందండి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనల్ని నమ్మి, మన యొక్క సీనియర్ చెప్పే మాటలు నమ్మి సిస్టంలోకి వచ్చారు. సిస్టమ్ ఎక్కడుందో, అమెరికాలో ఉందో ఎక్కడుందో అనేది తెలియదు ఎవరికి. అది ఆపరేట్ అవుతుంది, మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, తీసుకుంటున్నాము, జరుగుతూ వస్తుంది. అట్లాగే మనకి ఒక లెవెల్ అప్గ్రేడ్ అయినప్పుడు ఆటో పోల్ ఇవ్వటం అనేది కూడా తప్పండి. ఇప్పుడు ఎమరాల్డ్ కొట్టాం $1000తో, దానికి జాయిన్ ఆటో పోల్ ఇచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎమరాల్డ్ కొట్టడానికి 75,000 ఖర్చు పెట్టారు పార్ట్నర్, ఒక్కొక్క పార్ట్నర్. ఆ పార్ట్నర్ కి నువ్వు జాయిన్ ఆటో పోల్ అని ఇచ్చి దాని సిస్టంలోకి తీసుకోకుండా క్వశ్చన్ మార్క్ లో పక్కన పెట్టి చూసుకుంటేనేమో మళ్ళీ దాన్ని చేసేటట్టు, లేకపోతే సిస్టమ్ మనకి ఇబ్బంది పెట్టినట్టుగా చేసింది. అది కూడా కరెక్ట్ కాదండి. అట్లాగే 200% ఇచ్చి మీరు విత్డ్రా చేసేసుకోండి కావాల్సిన వాళ్ళని అంటే చాలా హుందాతనంగా ఉండేది. లేదు, సీడ్ ఫండింగ్ చేసుకోమని చెప్పి ఫస్ట్ $50తో స్టార్ట్ చేయడం జరిగింది. $50తో ఒక్క 2-3%, 5% మాత్రమే చేయగలిగారు. మిగతా వాళ్ళు చేయడానికి ముందుకు రాలేదు, చేయలేదు.
చేయనప్పుడు ఎమ్మటే మనసు మార్చుకుని ఒక 2-3 నెలల్లో $10 $10 సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ మనకి ఇచ్చినట్టయితే సిస్టమ్ ఇంత అన్పాపులర్ అయ్యేది కాదండి. కొంచెం పద్ధతిగా ఉండేది. అట్లా మనకి మన డాలర్స్ తీసుకోవడానికి సెకండ్స్ లో తీసేసుకుంటుంది. మనకి ఇవ్వాలంటేనే 1000 రోజులు ఆగండి, 200 రోజులు ఆగండి, 500 రోజులు ఆగండి కండిషన్స్ పెడుతుంది. ఈ క్రమంలో విత్డ్రా అనేది రావడం జరిగింది. ఏది USDTs. అవి $10 ఇస్తుంటే కొంతవరకు ఊరట చెందారు సీనియర్స్ కానీ, ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కానీ. పోతే మళ్ళీ దానికి ఎమరాల్డ్ తీసుకురావడం జరిగింది. ఎమరాల్డ్ కాదు, సారీ, ఇది ఎర్లీ బర్డ్ తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి మనం మోసపోయామా అనే అభిప్రాయంలోకి మన పార్ట్నర్స్ అందరూ వెళ్ళిపోవడం జరిగింది. ఈ అప్డేట్లు, ఈ కొత్త సిస్టాలు ఇవన్నీ తీసుకురావటం, ఈ మధ్యలో మనకి క్రైటీరియా వ్యవస్థ ఒకటి తీసుకురావడం జరిగింది. మనకి డీపీలు అన్ని క్లోజ్ అయిపోయినాయి, మనం ఇబ్బంది పడిపోయాం. క్రైటీరియా అన్నా బాగుంటది, మంచి ఆఫర్స్ చూపించారు, ఇదన్నా అమలు చేస్తుంది అనే ఉద్దేశంతో మనకి టాప్ సీనియర్స్ కొంచెం పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు సెకండ్ క్రైటీరియాకి, థర్డ్ క్రైటీరియాకి, ఫిఫ్త్ క్రైటీరియాకి కూడా వెళ్ళడం జరిగింది. ఫిఫ్త్ క్రైటీరియాకి వెళ్ళడం అంటే సామాన్యుడు వెళ్ళాడు, హైలీ ఇంపాసిబుల్. సామాన్యుడు కొంచెం నాలెడ్జ్ ఉండి, కొంచెం ఆస్తిపరులు అయి ఉండి పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళారు. లేదు, మన టాప్ సీనియర్స్ ఉన్నారు చూసారా, రూబీ కొట్టిన వాళ్ళు, టోపాజ్ కొట్టిన వాళ్ళు మాత్రం వెళ్ళడం జరిగింది. ఇట్లా కొంతమంది 5% మాత్రం లబ్ధి పొందారు, మిగతా 90-95% డిసప్పాయింట్ లో ఉన్నారు. ఇప్పటికి కూడా మనకి న్యాయం చేద్దామన్న ఆలోచనలో సిస్టమ్ ఉన్నట్టు కనిపించట్లేదు. ఈ మాట గట్టిగా చెప్పొచ్చండి. ఎందుకంటే మనం డీపీలని 200% చేసినప్పుడు, లేదా ఒక అకౌంట్ కి 1000 డీపీలు పెట్టుకోవచ్చు అన్నప్పుడు, మనం నువ్వు కొత్త అకౌంట్ గా తీసుకుంటానని సిస్టమ్ బందోబస్తు చేసినట్టయితే పాత అకౌంట్లకు ఎవరు చేసేవాళ్ళు కాదు, కొత్తగా మళ్ళీ ట్రస్ట్ వాలెట్ పెట్టుకుని చేసేవాళ్ళు. నువ్వు పాత అకౌంట్ తీసుకున్నప్పుడు దానికి కూడా మనకి డైలీ రివార్డ్ అనేది ఇవ్వటం జరగాలి. అట్లా జరగలేదు. అట్లా జరగకపోవడం వల్ల కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలో అసలు పెరలబోయిన అంటేనే ద్వేషం పెరిగిపోయింది, మన పార్ట్నర్స్ కి పెరిగిపోయి ఇంకా ఉందా పోలేదా అనే మాట అంటున్నారు. కానీ సిస్టమ్ అనేది జెన్యున్ గా ఉందా అని అనిపించుకోవాలంటే 200% ఆనెక్స్ వరకు విత్డ్రా చేసేసుకోండి, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే విత్డ్రా చేసుకుని వెళ్ళిపోండి అనే ఆప్షన్ పెట్టాలి. ప్లస్ మనం పెట్టిన $1000 1000 USDTని మనకి మళ్ళీ రివార్డ్ రూపాయన ఇవ్వటం జరగాలి. ప్రతిరోజు 10 USDT ఇచ్చినా పర్వాలేదు, ఎక్కువ ఇస్తే మరీ మంచిది. ప్రతిరోజు 10 ఇచ్చిన 90% పీపుల్, ఇప్పుడు ఉన్న 2 లక్షలు చిల్లర ఉన్నారు కదా, దీంట్లో 90% పీపుల్ హ్యాపీగా ఉంటారు. ఒక్క 2250కి 32 లక్షలు అట్లా ఆశ పెట్టి మనం ముందుకు తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరుగుద్ది. ప్లస్ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కూడా కొంత ఊరట లభిస్తుంది. ఇట్లా ఈ మార్పులన్నీ చేస్తూ సామాన్యుడిని కోటీశ్వరుని చేస్తాననే మాట నుంచి కనీసం వాళ్ళ పెట్టుబడిన వాళ్ళకి ఇచ్చేస్తే 2250 సిస్టాన్ని పర్వాలేదు, మనం 4-5 సంవత్సరాలు ఏతన పెట్టినా కూడా మన డబ్బులు మనకి ఇచ్చిందని కొంత ఊరట చెందుతారండి. ఈ మార్పులన్నీ సిస్టమ్ మన కోసం కాకపోయినా సిస్టమ్ ఇట్లా చాలా వర్క్ చేస్తుంది కాబట్టి, పీవీసీ మెటాలో కానీ, ఎర్లీ బర్డ్ లో కానీ ఇవన్నీ వెళ్ళటం జరిగింది కాబట్టి, ఇవన్నీ చేసే క్రమంలో సిస్టమ్ హై లెవెల్లో వర్క్ చేస్తుంది అనేది మనకు అర్థం అవుతుంది. కానీ ఏం ఉపయోగం? సిస్టమ్ వర్క్ చేయడం వల్ల మనకు లాభం లేదుగా. మనకి విత్డ్రా ఇస్తేనో, లేదా మనకి తీసుకోవడానికి అవకాశం ఇస్తేనో మనకు కూడా రూపాయలు పావులన్నా వస్తుంటే మిగతా 75 పైసలు తర్వాత వస్తాయి అని చెప్పి హ్యాపీగా ఉండడానికి అనుకూలంగా ఉంటది. ఈ ఏది ఉపంగా రివార్డులు ఇస్తానని చెప్పి రివార్డులు ఉపంగా, అదే ఉపంగా క్రైటీరియా క్లోజ్ చేసి, డీపీలు క్లోజ్ చేసి, 200% క్లోజ్ చేసి, మనం పెట్టిన 1000 డీపీలను క్లోజ్ చేసి, ఏ రకంగానూ మన ముందుకెళ్ళకుండా మనని కట్టిపడేసి వదిలేసేసింది. ఈ క్రమంలో మనం హ్యాపీ అనేది మర్చిపోయాం, పెరలబోయానంటే భయపడే స్టేజ్కి వెళ్ళిపోయాం మనం అందరం. ఈ భయపడే స్టేజ్ నుంచి రేపు జూలైలో అన్ని మార్పులు చేసి మనకి విత్డ్రా ఆప్షన్ ప్లస్ 1000 రిలీజ్ ఆప్షన్, ఆనెక్స్ వరకు మీరు విత్డ్రా పెట్టేసుకుని ట్రాన్స్ఫర్ చేసేసుకుని డబ్బులు తీసేసుకునే ఆప్షన్. హై లెవెల్ ఉండాళ్ళు వాళ్ళు అప్పుడే బయటకు రాలేరు, ఎందుకంటే ఆల్రెడీ రివార్డులో ఉండారు, ఎర్లీ బర్డ్ లో ఉండారు, ఇంకా దాంట్లో ఉండారు, అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు గబక్కని వెళ్ళిపోవడానికి వీలు కాదు. వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టుగా చూసి సిస్టమ్ మనల్ని నమ్మి మన పార్ట్నర్స్ వచ్చారు, మన పీవీసీ మెటాలోకి కానీ, డీపీలకు కానీ, పీవీసీ మెటాలకు కానీ వెళ్ళిపోవడానికి వచ్చారు. వాళ్ళకి మనం న్యాయం చేయాలి అని 100% ఆలోచించి మనం న్యాయం చేస్తే
మనం ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు యాతన పడిన దానికి ఒక రకంగా ఊరట చెందుతామండి. మనం కోటీశ్వరులు కోటీశ్వరులు మిలియనీలు బిలియనీలు అవుతారనే పాయింట్ తీసేయండి. అది ఒక్క 2-3% పీపుల్స్ అవుతారు. మాక్సిమం 5% వరకే అవుతారు. మిగతా వాళ్ళు అవటం అసంభవం. ఎందుకంటే ఈ రేటు డౌన్ లో కానీ 1300కి తీసుకెళ్లి 80 పైసలకి 70 పైసలకి తీసుకొచ్చే క్రమంలో కానీ ఎక్కడ హ్యాపీగా అనేది లేదు. మనం $10 ఇస్తే చాలని దేవుడా అని చెప్పి నమస్కారాలు పెట్టుకుంటున్నారు అందరూ. ఎందుకంటే మనం పెట్టే మనం పెట్టే బిఎన్బిల కన్నా రావాలి కదా. బిఎన్బిలు పెట్టడానికి కూడా ఇంకా పెట్టుబడి పెట్టి ఇంకా డబ్బులు పెట్టుకొని పెట్టాలంటే హైలీ ఇంపాసిబుల్ అనేది. చాలా మంది అసలు అకౌంట్ ఓపెన్ చేయడం కూడా మానేశారు. ఇట్లా ఓపెన్ చేసే విధానం, మనం ఇంత పెట్టుబడి పెట్టాం, పోనీ క్లోజ్ అయిందా అంటే సిస్టమ్ క్లోజ్ అవ్వలేదు, వ్యవస్థ మూసేయలేదు. మనకి ఇంకా ఆశ కలుగుతానే ఉంది, సిస్టమ్ పోదు మనకు వస్తాయి అనేది. ఇట్లా పెట్టుబడి ఎక్కువ పెట్టిన వాళ్ళు ఇప్పుడు అప్పుడే బయటకు రాలేరు కాబట్టి నిదానంగా జరుగుతుంది. తక్కువ వాళ్ళకి న్యాయం చేసి 1000 డీపీలకి న్యాయం చేసి క్రైటీరియా పోయింది, డీపీలు పోయినాయి, 200% పోయింది, ఇవన్నీ అన్ని పోయినాయి అనే దానిలో నుంచి మనం ఊరట చెందాలంటే మనకి 100% న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కోవిడ్ బృందానికి, రాజేష్ గారికి, సిఎస్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ మెసేజ్, సచ్ లాంగ్ మెసేజ్ మీరు ఇచ్చారు. పిల్లల నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ప్రతి విషయాన్ని కవర్ చేస్తూ సిస్టమ్ కి, కమ్యూనిటీకి ఏ రకంగా న్యాయం చేయాలి, ఇలాంటివి చేస్తే కనీసం మాకు ఊరట కలుగుతుందని మీరు సిస్టమ్ కి నివేదిక ఇచ్చినట్లు అడుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవన్నీ సిస్టమ్ గమనిస్తుంది. థ్యాంక్ యూ సార్. గ్రంథి శ్రీనివాసరావు సార్, మీరు వెల్కమ్ సార్. మీరు ఫస్ట్ ఎంఎస్ రావు సార్ అని పిలిచాను కాబట్టి సార్కి అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు జాయిన్ అవ్వండి సార్. ఏం పర్లేదు సార్, అందరూ మన వాళ్ళే. ఇప్పుడు రాజమండ్రి వెంకటేశ్వర గారు చెప్పారు, మన ఎంఎస్ రావు గారు చెప్పారు. కొత్తగా మళ్ళీ ఇంకోళ్ళు చెప్పేది ఏమి ఉండదు, కానీ నేను కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పేది ఉండదు. కానీ ఈ ఆలోచనకు వాళ్ళ సహకారం అందకపోతే ఏ విధంగా ఇండియా ఎట్లయితే పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకుందో ఆ విధంగా మనం పోరాటం చేయాల్సిన సందర్భాన్ని డెవలప్ చేయాలి. అది మాత్రం అవసరం. మొదటి సంవత్సరం వరకు పెంచుకుంటూ వెళ్ళారు, 2-3 సంవత్సరాలు డౌన్ చేసుకుంటూ వచ్చారు. మనకి బిఎన్బిల కింద లోపల వాటిని యూఎస్డిటీని కన్వర్ట్ చేసినా కొత్తగా పెట్టుబడి ఆడు కాదు. సంవత్సరానికి దాదాపు 1.5 లక్ష బిఎన్బిల కింద ఖర్చు అవుతుంది. ఇది ఎక్స్ట్రా బయట నుంచి మనకు పెట్టుబడి భారం అవుతుందా లేదా? పిత్రాయిల్ లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు, మొదటి సంవత్సరం అంటే పెరుగుతుంది, హుషారుగా పెట్టాం. 2వ సంవత్సరం 3వ సంవత్సరం డౌన్లో కూడా పెట్టాం. ఇప్పుడు వాళ్ళు మన విజ్ఞాపనని ఆమోదిస్తే పర్లా, ఆమోదించకపోతే ఇంకో 2 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు ఇట్లా ఎదురు చూస్తామా? లేకపోతే మన నిరసనని వాళ్ళకి ఏ విధంగా తెలియజేయాలా? వాళ్ళకి మన దగ్గర నుంచి మెసేజ్లు పంపించి 1 మంత్ బాయ్కాట్ చేస్తే సిస్టమ్ని ఎలా ఉంటుంది? మన హిందీ వాళ్ళతో కూడా మాట్లాడి, హిందీ లీడర్స్తో కూడా ఈ ఆలోచనని మాట్లాడి మనం వాటి మీద ఒక చర్చ చేసి సిస్టమ్కి మనకి ఒక అనుబంధం ఏర్పాటు అయ్యే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసే విధంగా నిర్ణయం జరగకపోతే మాత్రం ఇది చాలా కష్టం సార్. ఏడుస్తూ నడవడం అవుతుంది. సార్ శ్రీనివాస్ ఎంఎస్ రావు రేపలండి. మనం ఈ 4 రోజులు ఎలాగోలా నెట్టుకొచ్చేసి జూలై 1 నుంచి ఎవరు కూడా బిఎన్బి అనేది పెట్టడం కానీ, విత్డ్రా కొట్టడం కానీ, సిస్టానికి ₹1 మన దగ్గర నుంచి ఇవ్వటం కానీ చేయకుండా అందరూ మెయిల్స్ పెట్టి మనం బాయ్కాట్ చేసి ప్రతిరోజు మనం మెసేజ్లు పెడుతుంటే అప్పటికైనా కనువిప్పు కలిగి మనకి ఏమైనా న్యాయం చేస్తుందేమో ఎదురు చూడాలండి. దానికోసం ఖచ్చితంగా 100గా సార్ 1000% అవసరం మీరు చెప్పింది. జూలై 1 నుంచి అసలు మనం సిస్టానికి మన దగ్గర నుంచి ₹1 కాదు కదా, 1 పైసా కూడా ఇవ్వడానికి లేదు, ఇవ్వద్దు. ఒక బియ్యం ఇవ్వద్దు, ఒక ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఒక ఎర్లీ బర్డ్ చేయొద్దు, అసలు ఏమీ చేయకుండా జూలై 1 నుంచి మెయిల్స్ పెడుతూ ఫోన్లు అవసరమైతే నార్త్ ఇండియా వాళ్ళకి రెగ్యులర్ గా ఫోన్లు చేస్తూ మీటింగ్ అనేది రన్ అవుతుంది. కానీ సిస్టానికి మన దగ్గర నుంచి ₹1 అనేది వెళ్లకుండా కొంచెం ఏదైనా టైట్ చేయగలిగితేనే మన ఈ ఆలోచనని మన హిందీ బెల్ట్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని అందరం పాటిస్తేనే ఈ ఆలోచన అమలవుతుంది. లేకపోతే విభజించు పాలించులాగా ఉంటది. ఈ విషయం అంతా మన రాజేష్ గారు చెప్పి, రాజేష్ గారిని 4 రోజులు ఎలా చేయాలని ప్లాన్ చేసి ఫస్ట్ నుంచి కనుక అమలు చేయకపోతే మనం చాలా మైనస్ లోకి వెళ్ళిపోతామండి. చాలా మైనస్ ఏముంది, తర్వాత మనకి ₹1 ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదండి. ఆ వడ్డీలు కట్టుకోవడం, బాకీలు తెచ్చుకోవడం సరిపోతుందండి.
Yes, thank you, sir. ఖచ్చితంగా మనం దానికి మనకి ఒక అనుసంధానం, వాళ్ళ నడక ఏంది, వాళ్ళ నడత ఏంది, అసలు కదులుతున్నారా, పడుకున్నారా, నిలబడ్డారా అనేది కూడా మనకు అర్థమయ్యే విధంగా విషయం అనేది సేకరణ జరగకపోతే ఇది చాలా దరిద్రం అండి. మన దగ్గర నుంచి తీసుకోవటం 1-2 సెకండ్లు తీసేసుకుంటుంటే మనకి ఇవ్వడానికి ఏమో 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా మనం రూపాయి తినేయకుండా చేస్తుంటే ఎంతవరకు భరిస్తామండి. ఎంత సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఉండాళ్ళంటే కొద్దిగా పర్వాలేదు అని అనుకున్నారు. ఉండాళ్ళు పర్వాలేదంటే 1 లక్ష పెడితే పర్వాలేదు, 10 లక్షలు పెట్టినాళ్ళు, 20 లక్షలు పెట్టినాళ్ళు, 50 లక్షలు పెట్టినాళ్ళు వాళ్ళు కూడా ఉండాళ్లే. అసలు కానీ 50 లక్షలు అంటే ఏమండి? చూస్తా పోగొట్టుకోలేం కదా డబ్బుని. మనం ఏదన్నా ఇదేం గుప్త నిధులు అంటే మనం పెట్టింది వచ్చే తరాలకు అవును. ఉపయోగపడటానికి. మన కష్టార్జితం గుప్త నిధులా? కష్టార్జితం పెట్టామండి. గుప్త నిధులు కాదు కదా, ఏదో తరానికి ఉపయోగపడుతుంది అనుకోవడానికి. అవును. వ్యాపారంలో ఒక అవకాశం కోసం పెట్టుబడి పెట్టాము. అది ఎట్లా ఉండాలా? రాకపోక ఉండాలా. పెరలవైన్లో మనకు జరిగిందా లేదా? అవును. అప్డేట్ అనేది ఇక్కడ జరగకుండా ఉండడానికి మిగతా కంపెనీలన్నీ రిలీజింగ్ ఇస్తున్నాయి, వీడెందుకు ఇవ్వడు? అప్డేట్ మిగతా కంపెనీలు ఎట్లా లాక్ చేసి పెట్టారా? మాక్సిమం 6 నెలలు అండి అప్డేట్. 6 నెలల తర్వాత అప్డేట్ అంటే అది మోసం కింద లెక్కానండి. 100% మోసం కింద లెక్క. మనకు రూపాయి ఇప్పుడు దీన్ని ప్రతిరోజు తీసుకుంటుంటే అది ఎంతవరకు నమ్మకం అండి మనకి? దీనికి ఒక నిరసన, ఒక కార్యక్రమం జరగకపోతే రోజు ఏదో ఒకటి చెప్పుకోవటం, నిద్రపోవటం ఇది జరుగుద్ది. దీనికి ఖచ్చితంగా ఒక నిరసన ప్రోగ్రామ్ అనేది డిక్లేర్ చేసి పెట్టి దాన్ని డేట్ ఖరారు చేసి రేపు ఫస్ట్ మనం నుంచి అమల్లో అండి, పెట్టుకోకపోతే ఎప్పుడు మళ్ళీ ఎక్కువ డిలే చేయడం కూడా అనవసరం. రేపు ఫస్ట్ నుంచి అమలు చేయాలి దాన్ని. ఖచ్చితంగా. ఇప్పుడు అది అమలు చేయాలంటే హిందీ బెల్ట్ లో పోయే మన తాటిపాలెం శంకర్ గారు, ఇంకెవరున్నారో రాజేష్ గారు, ఇంకెవరున్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఈ గళాన్ని అక్కడ వినిపించి వాళ్ళ ఆలోచన సహకారం తీసుకుంటే గానీ ఉపయోగం ఉండదు. రమేష్ గారు, మన విజయభాస్కర్ గారు ఫుల్ గా టచ్ లో ఉంటారండి నార్త్ ఇండియా వాళ్ళతో. మన అదే వీళ్ళు top leaders- 10 మంది top leaders అంతా. మన 10 మంది వాళ్ళతో మాట్లాడి ఒక్కో మీటింగ్ లో ఒక్కోళ్ళు అవును. వాళ్ళ సహకారం ఏంటి అనేది పాపం చిన్న వాళ్ళు మా 2250 అన్న మాకు ఇవ్వండి, మాకు లక్షలొద్దు కోట్లొద్దు, మీరు ఏం వద్దు, నాకు మెట్ని 2250 అన్న ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ మైండ్ లో ఉన్నారండి. వాళ్ళు డిమాండ్ చేయట్లేదు, మనం డిమాండ్ చేయాలి సిస్టాన్ని. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ పెట్టున్నాం కాబట్టి. వాళ్ళు పాపం 2250 రిక్వెస్ట్ చేస్తుంటే ఓ 15-20 మందికి ఇచ్చేసానండి. మరి చిన్నాళ్ళు ఇక వాళ్ళని చేశాను. కంటిన్యూ సార్, కంటిన్యూ. 4 పీవీసీ మెటాల్ ఇచ్చాడు. $50కి 4 పీవీసీ మెటాల్ ఇచ్చారు సార్. దీన్ని మనం వాటితో ఒక స్టెప్ తీసుకోకపోతే ఇప్పుడు 2 ఏళ్ళు ఎదురు చూసాం, ఇంకెన్నాళ్ళైనా ఎదురు చూడటమేనా? ఇక వెయిటింగ్ అనేది లేదండి, డిమాండింగ్ అనండి. కమాండింగ్, డిమాండింగ్, మామూలుగా బతిలాటం అనేది కానవసరం. దానికి మనందరం ఇక్కడి నుంచి హిందీ వాళ్ళ బెల్ట్ లో ఏం చెప్తారు, దీనికి వాళ్ళ ఆలోచన ఏంటి, కలిసి వస్తారా, కలిసి రారా, ఏం సమాధానం చెప్తారు అనేది మనకు అందాలి. ఇప్పుడు ఈ మనం చెప్పిన మాటలు మన రాజేష్ గారు, విజయభాస్కర్ గారు, తాటిపాలెం శంకర్ గారు, రమేష్ గారు వీళ్ళంతా కలిసి కూర్చొని, మన కోట వెంకటేష్ గారు వీళ్ళంతా కలిసి కూర్చొని చర్చించి ఈ 4 రోజుల్లో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఫస్ట్ నుంచి మాత్రం ఫైట్ చేయాల్సిందేనండి. చేయకపోతే సిస్టమ్ మన మాట ఎందు మనకు ₹1 కూడా ఇవ్వదండి. ఇచ్చే ఉద్దేశం కూడా లేనట్టు కనపడుతుంది. రాజేష్ గారు ఉంటే ఒకసారి మాట్లాడమని చెప్పండి, మాట్లాడితే కొంతవరకు సాల్వ్ అవుతాం మనం. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిశ్రావు సార్, థ్యాంక్ యూ సార్. సార్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడుకొని ఒక డెసిషన్ అనేది తీసుకొని అందరం ఒక మాట మీద ఉంటే కనుక మీరు అన్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది. వెయిట్ చేద్దాం. అంటే ఫస్ట్ నుంచి అసలు ఒక బిఎన్బి కూడా ఇవ్వద్దండి సిస్టానికి, ఒక బిఎన్బి కూడా ఇవ్వద్దు, హాఫ్ బిఎన్బి కూడా ఇవ్వద్దు సిస్టానికి. ఇవ్వకుండా మనం రిక్వెస్ట్, ఫైట్, డిమాండ్ అన్ని కలిపి ఉండాలి నా మెసేజ్ లో, అట్లా ఉండాలి. ఓకే సార్. సార్ రామాంజనేయ రెడ్డి సార్. వెల్కమ్ సార్, రామాంజనేయ రెడ్డి సార్. ఫస్ట్ సిస్టమ్ ముసుగులోంచి బయటికి తీసుకురావాలి సార్. ముసుగులోంచి బయటికి తీసుకురావాలి. తీసుకురావడానికి చాలా దారులు ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే
ఒక చిన్న ఫేక్ వీడియో క్రియేట్ ముందు చేసి టీపై తెచ్చాడు ఇప్పుడు చెప్పకపోతే ఎట్టా? ఉమ్. ఒక న్యూస్ ఛానల్లో పెర్లవైన్ మీద పీవీసీ మెట మీద ఫేక్ గా ఉన్నట్టు ఒక జస్ట్ ఒక ఫేక్ వీడియో, ఒక షార్ట్ వీడియో తీసి వైరల్ చేసామనుకోండి, అంతా వాడికి చేరుతుంది. ఆడు బయటికి సచ్చినట్టు బయటికి వస్తాడు, నేనున్నాను ఫేక్ కాదని చెప్పేసి. అట్లీస్ట్ కనీసం మనకి రెస్పాండ్ కావాలి సార్. ఎన్ని మాధ్యమాలు ఉన్నాయి మనకి ఇప్పుడు, ఇంటర్నెట్ ద్వారా, మెయిల్ ద్వారా కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, ఏదైనా టోల్ ఫ్రీ నంబర్ కానీ, ఏదో ఒక రకంగా మనకి ఆ, ఆ, సమాధానం ఇచ్చే పొజిషన్ కన్నా తీసుకొచ్చుకోవాలి సార్ మనం. అప్పుడే మనకు కొంచెం నమ్మకం వస్తుంది. వన్ వే నేను ఎన్నో మెయిల్స్ పెట్టా, ఇప్పటి వరకు ఒక మెయిల్ కూడా రిప్లై లేదు. చూస్తున్నాడో తెలియదు, చూడట్లో తెలియదు, ఉన్నాడో లేదో తెలియదు. ఊరికి కాలయాపన జరుగుతుంది కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు అక్కడ నుంచి. ఇంకా ఎన్ని రోజులు ముసుగులో ఉంటాడు? ఇయర్స్ అయిపోతుంది. ₹1 ₹2 పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాదు, లాక్స్ ఆఫ్ రూపీస్. ఏ చెట్టుకు తగ్గగా ఆ చెట్టుకు తగ్గట్టు అన్నట్టు ఎవరికి శక్తి తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఏమి పలకకుండా ఎటువంటి అప్డేట్ లేకుండా, నేను చెప్పేదే రాజ్యం, నాదే రాజ్యం, నేను చెప్పేదే రూల్ అనేటట్టు లేకుండా మన దారికి తీసుకురావడానికి చాలా చాలా దారులు ఉన్నాయి సార్. సింపుల్ ఒక ఫేక్ వీడియో అంతే. ఒక న్యూస్ ఛానల్ రన్ అవుతుంటుంది, వెనక బ్యాక్గ్రౌండ్ మన వాయిస్ ఉంటుంది. సింపుల్ ఫేక్ అని బయటకు వచ్చిందని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేసామనుకోండి, ఇక్కడున్న 110 మంది ఒక్కసారిగా ఆ వీడియోని వైరల్ చేస్తే ఆడి దగ్గరికి చేరుతుంది. సచ్చినట్టు ఆడే రియాక్ట్ అవుతాడు, నేను ఇంకా ఉన్నాను, మీకు ఏదైనా చేస్తాను, అది ఇది ఏదో ఒకటి. ఇది నా ఐడియా సార్. అది ఎంత మటుకు కరెక్ట్ అనేది నాకు చెప్తున్నా, నా ఐడియాను ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నా సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఏకే ప్రసాద్ సార్, వెల్కమ్. Good evening, sir. Very గుడ్ good ఈవినింగ్ evening. సార్, Good గుడ్ evening. ఈవినింగ్, వెల్కమ్ సార్. Good evening to all of you, sir. Thank you, sir. అందరూ చాలా బాగా చెప్తున్నారు సిస్టమ్ గురించి. మనకి ఏదైతే అవసరమో దాని గురించి అందరు లీడర్స్ చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు సార్. ఎంఎస్ రావు గారు కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు మనకి. అంటే బిఫోర్ దట్ ఇప్పుడు ఆయన కూడా చెప్పారు, గూగుల్ మీట్లో మన రాజేష్ గారు కానీ, తాటిబొమ్మ శంకర్ గారు కానీ, ఇటు భాస్కర్ గారు కానీ, రమేష్ గారు, వీళ్ళందరూ అటెండ్ అవుతారు కాబట్టి మన వాయిస్ని, ఇప్పుడు మనం మాట్లాడిన వాయిస్ని అక్కడ కూడా వినిపించమని చెప్పారు. అది ఖచ్చితంగా అవసరం. ఫస్ట్ స్టెప్లో వాళ్ళు కూడా మనకు కలిసి వస్తున్నారా లేదా, హిందీ వాళ్ళు, అది కూడా మనం అంచనా వేసుకోవాలి. అంటే బిఫోర్ దట్ మనం ఎప్పుడైతే బాయ్కాట్ చేస్తున్నామో, పెన్ డౌన్ చేస్తున్నాం మనం, అంటే బిఎన్బి ఇవ్వకపోవటం అనేది పెన్ డౌన్ చేయటం, మనం ఆటోమేటిక్గా ఏ విధమైన వర్క్ చేయం. ఇప్పుడు దానిలో మేనేజర్ ఏది తీసుకుంటాడు, వానర్ అనేవాడు లాక్డౌన్ తీసుకుంటాడు. దానికి వెళ్లకుండా వాడు ఏముంది, ఆటోమేటిక్ సిస్టమ్ క్లోజ్ చేసేయడానికి మనం ఫర్దర్ ఏం చేయాలన్నది ముందే మన స్టెప్ మనం రెడీ అయ్యి ఉండాలి. ఒక లీగల్ అడ్వైస్ తీసుకుని, వీడు మన దగ్గర ఇండియాలో ఏ పర్మిషన్ తీసుకున్నాడో, అసలు ఎక్కడ ఏం చేస్తున్నాడో, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. వాడిని దాక్కున్నవాడిని బయటికి, కలుకులోంచి ఎలకను బయటికి తీసినట్టు మనం అన్ని ముందు రెడీ చేసుకుని ఎలకను బయటికి తీయాలి. అప్పుడు ఆ విధంగా మనం ప్రిపేర్ అవుదాం. లీడర్స్ అందరూ చెప్పింది చాలా 100% కరెక్ట్. దీన్ని కూడా మనం ఫాలో అవుదాం. ఫాలో అయ్యి ముందు గూగుల్ మీట్లో ఏం చెప్తారో, వాళ్ళు కూడా ఏం చెప్తారో విందాం. దీని ఫర్దర్గా వాళ్ళు ఏ విధంగా రిప్లై వస్తుందో అక్కడి నుంచి, మనకన్నా సీనియర్ లీడర్స్ ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు, మనం పెట్టలేదని కాదు, మనం అందరం పెట్టాము, అలా వాళ్ళు కూడా పెట్టారు, మనకన్నా ఎక్కువ పెట్టారు, కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నారు, వాళ్ళది కూడా తీసుకుందామండి. మనం చేసిన డౌన్ అనేది ఇండియాలో మొత్తం టోటల్గా అందరూ డౌన్ చేయాలి. మనం ఏపీ పీపుల్ ఒకళ్ళు చేస్తే కాదు, దాన్ని ఎలా ప్లాన్ చేయాలన్నది మనం ఒక మన సీనియర్ లీడర్స్, అంటే మన మెంటోర్స్, సీనియర్ మెంటోర్స్, అంటే ప్లాట్ఫామ్ నడిపే మెంటోర్స్ ఉన్నారు కదా, చీఫ్ మెంటోర్స్, వీళ్ళ అడ్వైస్ తీసుకుని మాత్రం ముందుకెళ్దామని నా ఆలోచన సార్. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. మనకి ఇంకోసారి కూడా హ్యాండ్ రైజ్ చేశారు సార్. శ్రీనివాస్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్. శ్రీనివాస్ ఆకులు తినాలి, వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్.
వెల్కమ్ వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు మనకి పీవీసీ మేట ఫస్ట్ వచ్చినప్పుడు ఏదైతే రోడ్ మ్యాప్ ఇచ్చాడో ఆ రోడ్ మ్యాప్ టైం అయిపోయింది కదా సార్ మనకి పూర్తిగా. వెంకటేష్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనకి రోడ్ మ్యాప్ టైం అయిపోయింది కదా సార్ పూర్తిగా. అవును 2026 వరకు ఇచ్చినట్టున్నారు కదా. అదే సార్ రోడ్ మ్యాప్ అనేది నాకు పూర్తిగా ఐడియా లేదు. వైట్ అవునవును. పేపర్ అయితే మనం అంటే చదువుతున్నాము, అది అది మనకు ఫేజ్ 1 కనబడుతుంది. రోడ్ మ్యాప్ అదే అదే అదే. ఉమ్. సో ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మనం ఒకసారి చూసుకుంటే బెటర్ ఏమో సార్. అవును సార్, అవును చూడాలి. ఎందుకంటే వాడు మనం ఏం చెప్పినా కానీ సిస్టమ్ అనేది ఏంటంటే మనల్ని పట్టించుకోదు, మనం చెప్పేది వినిపించుకోదు. సిస్టమ్ చెప్పేదే సిస్టమ్ చేసేదే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. సో ఆ ఫార్మాట్ లో ఆ ఫార్ములా ఉన్నప్పుడు సిస్టమ్ ఒకసారి రోడ్ మ్యాప్ కూడా చూసుకున్నాం అనుకోండి సార్, మనం ఇవాళ రేపు ఎప్పుడైనా కానీ ఆ రోడ్ మ్యాప్ అనేది పూర్తిగా మనం మళ్ళీ ఒకసారి అవును అనేది సార్, అవును. చేసుకోము. ఒకసారి కొత్త రిమైండర్ రోడ్ మ్యాప్ చేస్తాను సార్, ఏమన్నా ఎందుకంటే అవును మీరు చెప్పింది కూడా కరెక్టే సార్. మనకి రిమైండర్ చేస్తాను, ఎందుకంటే మనకి రాజేష్ సార్ ఒకసారి రేపు ఫ్రీ అయితే గనక సార్ తామసిట్ రంగయ్య సార్ సార్కి ఆల్రెడీ చెప్తాను సార్, రాజేష్ సార్కి ఒకసారి అది ఎస్ రోడ్ సార్. మ్యాప్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని ఒకసారి చెప్తాను, బుక్ చేస్తాను. ఎందుకంటే ఈవెన్ హిందీ అందులో మీటింగ్ లో కూడా ఇచ్చారు. వాళ్ళు సరే సార్. ఎస్ సార్, ఈవెన్ హిందీ మీటింగ్ లో కూడా వాళ్ళు ఎంత బలంగా నమ్ముతున్నారంటే పీవీసీ మెటా అని, మనకు మనిషితో మనిషి కాదు సిస్టమ్ ఫస్ట్ అన్నట్టుగా నమ్మేస్తున్నారు ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఫస్ట్ థింగ్ మనం ఒకసారి రోడ్ మ్యాప్ ను పూర్తిగా అనాలిసిస్ చేసుకుని కొత్త రోడ్ మ్యాప్ ఏమో అడుగుదాం సార్ ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మనోడ యొక్క సరళి దూరదృష్టి ఆ దృక్పథం ఎట్లా ఉందో మనం ఫస్ట్ మళ్ళీ మనం ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అవును సార్, అవును. అదొకటి నా అంటే రిక్వెస్ట్ వాళ్ళు అండి ఏమన్నా సార్. అంటే మార్పులు ఏమైనా చేస్తారా, అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన రోడ్ మ్యాప్ కి ఇప్పటికి ఏమన్నా మార్పులు ఏమైనా చేస్తారా ఏంటి అన్నది కూడా ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఫస్ట్ లో మనకు ఆయిల్ మార్కెట్ క్యాప్ ఎక్కడానికి మనకి 6 months పడుతున్నట్టుగా వాడు ఇచ్చాడు రోడ్ మ్యాప్ లో. ఆ కాయిన్ మార్కెట్ క్యాప్ యాప్ దగ్గర నుంచి అన్నిట్లో లిస్టింగ్ అయితే కనబడుతుంది, మనకి చాలా లిస్టింగ్ చూపిస్తున్నారు సార్. కానీ బట్ మనకు మూమెంట్ లేదు, ఫ్లక్చువేషన్ ఏం లేదు అసలు. ఫ్లక్చువేషన్ అనేది ఏం లేదు సార్. ఒక్క 1% ఫ్లక్చువేషన్ జరుగుతుంది అంటే ట్రేడర్స్ ట్రేడింగ్ చేయలేరు, మనం కొని అమ్మలేము, కొన్న కాడి నుంచి మనం కొన్న రేటు మాత్రం రాదు. ఎస్ సార్, అదొకటే సార్, ఇంకా అంతే ఇంకేం లేదు. ఎస్ సార్, మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే రోడ్ మ్యాప్ కూడా చూసి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఒకసారి మనకి సార్ ని రిక్వెస్ట్ చేస్తే కనుక సార్ ఒకసారి రోడ్ మ్యాప్ గురించి కూడా సిఎస్కే సార్ కూడా చెప్తా ఉంటారు సార్. సార్ మాటల్లో ఏంటంటే సిస్టమ్ ఇక్కడెక్కడ ఎవరిని కూడా బలవంతం చేయలేదు అంటున్నారు సార్ కూడా. ఎందుకంటే సార్ చెప్పే పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్. ఆ పాయింట్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది అపోజిట్ చేయొచ్చు, కానీ సిస్టమ్ ఎక్కడా కూడా ఎవరిని బలవంతం చేయలేదు సార్. నేను చెప్తున్నాను, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, నా స్టేట్మెంట్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్తుంది. అంతే. మీరు ఫ్యూచర్ లో అవుతారు, మీరు ఫ్యూచర్ లో ఖచ్చితంగా అవుతారని చెప్తుంది అంతే తప్ప దానికి సర్టన్ టైం కానీ పీరియడ్ కానీ మెన్షన్ చేయట్లేదు. డేటా అదేం మెన్షన్ చేయట్లేదు మనకు ఫ్యూచర్. ఎస్ సార్, సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ రంగయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. రంగయ్య సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. తామిశెట్టి రంగయ్య సార్. సార్ ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడలేదు మరి. ఓకే సార్, ఇంకా మీరు హ్యాండ్ రైజెస్ ఇచ్చాను సార్. ఎవరైతే మాట్లాడాలనుకున్నారు రండి, వెల్కమ్. షేర్ చేసుకోవాలనుకున్నారు రండి. అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇచ్చాను కాబట్టి రండి, వెల్కమ్ సార్. అంటే మనందరం కూడా అంటే లీడర్స్ సజెషన్స్ సార్ ఇవన్నీ కూడా, అంటే ఏదో నెగిటివ్ గా ఉండి అదేం కాదు. ఏంటంటే మనందరి గురించి కూడా మన సజెషన్స్ అంతే. మన ఎంఎస్ రావు సార్ కానీ అందరు కూడా ఏంటంటే మన సజెషన్ చెప్తున్నారు అనమాట. అది ఒకవేళ ఫాలో చేస్తే కనుక మనకి ఒకవేళ సిస్టమ్ ఏమన్నా కొద్దిగా తొందరగా మనకి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన అంతే. ఎస్ సార్, దీంట్లో మనం ఏమీ నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. సార్ రండి, వెల్కమ్. మాట్లాడాలనుకున్న రండి, వెల్కమ్. సార్ వెంకటేష్ గారు, దానిపై శంకర్రావు గారు ఉన్నారండి, ఒకసారి ఇన్వైట్ చేయండి. వెల్కమ్ సార్, దానిమని శంకర్రావు సార్, వెల్కమ్. సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఆల్రెడీ.
సార్ ప్రింట్ కనుక అన్మ్యూట్ చేసుకోండి సార్. దానిపైన శంకర్రావు సార్. సార్ నేను ఇప్పుడే వచ్చా బయట నుంచి. రేపు మార్నింగ్ మాట్లాడతాను సార్. ఓకే సార్. ఓకే సార్ కొద్దిగా ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చినట్టున్నారు. ఎంఎస్ఆర్ఓ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్, వెల్కమ్. సార్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్, తాటిపాముల శంకర్ సార్ మీరు కూడా ఒక 2 minutes షేర్ చేసుకోండి. సార్ వాళ్ళు విన్న మాటలన్నీ మీరు విన్నారు. మీరు సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి మీరు కూడా ఒక 2 minutes సిస్టమ్ కి మీరు మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఒకసారి గుర్తు చేస్తారని అడుగుతున్నాను సార్. ఫ్రీగా ఉంటే జాయిన్ సార్ అవ్వండి వెల్కమ్ సార్. సార్. వెల్కమ్ సార్ శంకర్ సార్, తాటిపాలెం శంకర్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. అందరికి. గుడ్ మార్నింగ్. అంటే మీ మాటలో కూడా, అంటే Good మన లీడర్స్ అందరూ షేర్ చేసుకున్నది మీ మాటలో కూడా విన్నాను. ఓకే థ్యాంక్ యూ సార్. అందరూ చాలా చక్కగా షేర్ చేసుకుంటున్నారు. అందరూ చాలా చక్కగా మాట్లాడుతా ఉన్నారు. చాలా విషయాలు కూడా అర్థమవుతున్నాయి అందరికి. మనము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని అనుభవించాము, ఎంత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనకు సిస్టమ్ ఎంత సపోర్టింగ్ గా ఉన్నది లేదు అన్న విషయాలు కూడా చాలా చక్కగా షేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ సార్. యాక్చువల్గా చెప్పాలంటే మనం అనుకున్న రీతిలో ఏ రకంగా కూడా మనం ముందుకు వెళ్ళాలనే పద్ధతిలో సిస్టమ్ అయితే మనకు సపోర్ట్ చేయట్లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఒక్క విషయం ఏంటంటే, మీరు అవునన్నా కాదన్నా నన్ను ఏమన్నా అన్నా కానీ మంచిదే, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సిస్టమ్ మాత్రం తన గోల్ ఏదైతే ఉందో అది చేరుకునేదాకా మన మాట వినదు సార్. అది మాత్రం సత్యం, నగ్న సత్యం. మనకు ఎన్ని కష్టాలన్నా రాని, మనం ఎంత ఇబ్బందులన్నా వాడని, మనం ఎంతనైనా సిస్టాన్ని నిందించని, సిస్టమ్ ఏదైతే కోరుకున్నదో, సిస్టము ప్రతి ఒక్కరిని బిలియనీర్స్ చేయాలని కోరికతోటి ఉన్నదో, సిస్టమ్ ఏదైతే ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ వరల్డ్ లో నెంబర్ 1 పొజిషన్ కు వచ్చేదాకా మన మాట వినది. మనం అనుకున్నట్టు సపోర్ట్ అనేది రాదు సార్ సిస్టమ్ నుంచి. అది మాత్రం పక్క, అది మాత్రం నిజం సార్. కానీ మనకు ఇబ్బంది అనిపిస్తుంది. అయ్యో మనల్ని ఫాలో అవుతలేదు, మనం చెప్పినట్టు వింటలేదు, మనం లేకపోతే సిస్టమ్ ఎక్కడిది అని అనుకుంటున్నాం. కానీ సిస్టమ్ కున్న ప్లాన్స్ సిస్టమ్ కున్నాయి. గ్రేట్ వర్డ్స్. సార్ కాల్ వచ్చినట్టుంది సార్, శంకర్ సార్. సూపర్ నిజంగా సూపర్ సార్. అంటే సార్ ఇప్పుడు చెప్తూనే ఉంటారు ఇది. నిజంగా సూపర్. నిజంగా అంటే ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా సార్. మనం ఇన్ని మెయిల్స్ పెట్టినా ఏం పెట్టినా కానీ మనకి సిస్టమ్ తరపున అయితే రిప్లై అనేది రావట్లేదంటే, మీరు ఎంత బాధపడినా ఏ చేసినా కానీ నేను చెయ్యాలనుకున్నదే చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అన్నట్టే కదా. అదే సార్. అంతే కదా సార్. చేసే ముందు నోటిఫికేషన్ ఇస్తానంటుంది. ఆ నోటిఫికేషన్ కోసం అవును సార్. అవును సార్. అందరూ ఎదురు చూడటమే తప్ప మనం ఇప్పుడు ఏం చేయలేము సార్. అవును సార్. అవును సార్. కావాలంటే ఒకప్పుడు నేను 1000 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను సార్. 1000 రూపాయలు ఉన్నప్పుడు 1,50,000 పెట్టి కొన్నాను ఒకేసారి నేను. ఇప్పుడు నేను చేయడానికి నా చేతుల్లో ఏమీ లేదు. నేను కొనగలను అనుకుంటే నెల మొత్తం మీద కలిపి 100 రూపాయలు కొనుక్కుంటాను, అంతే తప్ప ఇంకా లేదు మన దగ్గర. అవును అవును సార్. అప్పుడు కొన్నా అయ్యే వచ్చింది 1,50,000కి. ఇప్పుడు 150 రూపాయలు పెట్టుకున్నా అయ్యే వస్తున్నాయి. అవును వస్తుంది. అంతే సార్. అంతే. ఓకే సార్. వెల్కమ్ సార్ శంకర్ సార్. నెట్వర్క్ ఇష్యూ ఉండి వైఫై కట్ అయింది, మొబైల్ డేటా ఆన్ చేశాను. ఓకే, నేను చెప్పింది మాత్రం అయితే మీరు అయితే అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. సార్ మళ్ళీ కూడా సిగ్నల్ కట్ అయినట్టుంది శంకర్ సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు వస్తుందా సార్? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు క్లియర్ సార్. మాట్లాడు. ఓకే, నేను చెప్పిన మాటలు అయితే అందరికైతే అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది సార్. నాకు కూడా ఇప్పుడు మీ ప్లేస్ లో ఉండి నేను ఆలోచించినా గానీ నాకు కూడా బాధ అనిపిస్తుంది. నేనైతే పర్సనల్ గా కూడా బాధపడుతున్నా సార్. ఎందుకంటే ఒక ఆఫీస్ పెట్టుకున్నా, ఒక టీముని మెయింటైన్ చేస్తున్నా, ఒక పర్ఫెక్ట్ గా ఒక పాల్వైన్ కానీ పీవీసీ మెటా కానీ నేను ఫాలో అవుతున్నా. నేను కూడా చాలా బాధపడుతున్నా.
ఎందుకంటే నా అప్లైనర్స్ దగ్గరికి పోయినా, నాకు స్పాన్సర్ల దగ్గరికి అయినా ఎక్కడ కానీ సపోర్ట్ దొరకట్లేదు. నేను ఎక్కడికి పోయినా కానీ నాకు వేరే సిస్టంల గురించి చెప్తున్నారు కానీ నా పల్వైను, నా పీవీసీ మెటా గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు సార్. అయినా ఎస్ సార్. కానీ నేను వదిలిపెట్టట్లేదు. ఫేస్ వాల్యూ కూడా తగ్గిపోతుంది సార్ శంకర్ సార్. సార్ మనకి ఏదైతే పాత టైంలో ఉన్న ఫేస్ వాల్యూ ఉంది, ఇప్పుడు ఆ ఫేస్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. నాది ఒకప్పుడు తగ్గలేదు. ఒక నాది తగ్గలేదు. నా మా ఫేస్ మా వాల్యూ ఎప్పుడు తగ్గలేదు సార్. అంటే ఒకటి సార్, మనం చెప్పినట్టు జరగలేదని అడుగుతున్నారు సార్. ఇంకెంత తగ్గడం అంటే ఇంకేం లేదు. అడుగుతున్నారు. ఎస్ నేను సార్, అదే. ఎప్పటికైనా మీకు రెస్పాన్సిబులే. నేను ఉమ్. నా గొంతు ప్రాణంతసేపు మీ యొక్క డబ్బులకు ఇబ్బంది కలగకుండా సిస్టము మనకి ఇప్పుడు మనం ఎంత చెప్పినాం సార్? 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు చెప్పినాం. ఓకే, ఎస్ 10 సంవత్సరాలు వేసుకోరు, 15 సంవత్సరాలు వేసుకోరు. 15 సంవత్సరాల దాకా కూడా మీ అమౌంట్ మీకు రాకపోతే అప్పుడు అడగండి అని కూడా చెప్తున్నాను నేను చాలా మంది. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు మనం ఎంత సార్? ఓన్లీ 3 ఇయర్స్, 3 ఇయర్స్ అదొక 2 సార్. ఇయర్స్ అంతే. మనకు వాళ్ళకి చెప్పిన వాగ్దానం ఎంత? 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు. అది ఎస్ ఇంకా సార్. రానే లేదు. ఇంకా ఆ టైం వరకు మనకు ఇంకా ఇప్పుడు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ దాటితే మనం ఏ పొజిషన్ లో ఉంటామో మనకే తెలియదు. అవునండి. ఒకసారి మళ్ళీ కానీ $13 పెట్టినా చాలు సార్ మనం. ఇప్పుడు వేరే సిస్టమ్స్ ఉన్నాయి సార్. వాళ్ళు ఒక టైం బీయింగ్ ఇచ్చారు. ఆ టైం బీయింగ్ దాకా వాళ్ళందరూ ఆగుతున్నారు కదా. అవునండి. ఆగుతున్నారు. అక్కడ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకున్నా కానీ సైలెంట్ గా ఉంటున్నారు. ఉమ్. మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాం కాబట్టే మనకి ఇబ్బంది సార్. ఈ రెస్పాన్సిబిలిటీ ఇలానే ఫీల్ అవుతాం సార్. ఏం కాదు, ఇబ్బంది పడ్డా కానీ కొంచెం ఓపిక పడదాం అని నా ఆలోచన అంతే. మిమ్మల్ని నాలాగా ఉండమని ఎవరిని అడగట్లేదు కానీ నా ఆలోచన అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ సార్, మీరు ఫైనల్ గా వస్తారన్నారు. మీరు ఫ్రీ అయితే 5 minutes ఉంది సార్, మీరు జాయిన్ అవుతారు సార్ ప్లీజ్. సార్ ఇంకా బిజీగానే ఉన్నారు సార్, కాల్ కూడా చేశాను. ఓకే ఫైనల్ లాస్ట్ లో వస్తానని చెప్పారు సార్, మెసేజ్ చేశారు. అవును సార్. గ్రేట్ సార్, గ్రేట్ వర్డ్స్ బై శంకర్ సార్. థ్యాంక్ యూ. ఒక బుల్లెట్ షాట్ కొట్టారు మీరు. ఫైనల్ గా అన్ని వర్షన్స్ మీరు విన్నారు. విన్న తర్వాత మీ వర్షన్ డిఫరెంట్ గా అనిపించింది. మీరు చెప్పినటువంటి విషయాలు, మీరు చెప్పినటువంటి మాటలు ఏదైతే లాంగ్ టర్మ్ గా మీరు తీసుకొని ఆలోచించి పీవీసీ మెటా సిస్టమ్ ని జడ్జిమెంట్ చేశారు, అది ఆ విషయాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి సార్. నేను నా యొక్క దారి కూడా అలానే ఉంటది. ఎందుకంటే నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు కమ్యూనిటీ ఏం కోరుకుంటుందో దాన్ని హైలైట్ చేయడానికి సిస్టమ్ కి ఒక రిక్వైర్మెంట్స్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీటింగ్ రన్ చేస్తున్నా. నాకు ఒక ఇన్నర్ సోల్ ఉంటది. ఆ ఇన్నర్ సోల్ మాత్రం గతంలో నేను ఎలా ఉండేవాడినో ఆ సోల్ అలాగనే ఫైట్ చేస్తుంటది. దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఆగదు. సో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు సార్ చెప్తుంటారు, మన సోమసుందర్ రెడ్డి సార్ చెప్తుంటారు, గతంలో నేను చాలా మోటివేషన్ గా మాట్లాడే వాళ్ళని కాయిన్ రెండో వైపు మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ సార్ అని చెప్తుంటారు. రెండో వైపు అని కాదు సార్, ఒకవైపు ఆ మోటివేషన్, ఆ స్ట్రెంగ్త్, ఆ ఎనర్జీ అలానే ఉంది. ఎందుకంటే నా యొక్క వే ఆఫ్ థింకింగ్, నా యొక్క థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు చాలా సార్లు చెప్పాను, షేర్ విన్నారు మీరు అందరూ కూడా. అలాగే ఇప్పుడు శంకర్ సార్ చెప్పిన దాంట్లో కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు చాలా వర్షన్స్ విన్నాం మనం. ఇప్పుడు ఏం చెప్పారు, 1 month అన్ని యాక్టివిటీస్ ఆపేద్దాము, సిస్టమ్ కి ఒక్క పైసా కూడా వెళ్లకుండా చేసేద్దాం అని కూడా మనం విన్నాం. సో ఇన్ని వర్షన్స్ ఉన్నా కానీ ఒక ఫైనల్ గా కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే శంకర్ సారు, సిస్టమ్ ఏదైతే డ్రీమ్ పెట్టుకుందో, ఏదైతే తన ఫోకస్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేసి కమ్యూనిటీకి ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేదాకా ఆగదు, ఎవరి మాట వినదు అన్న విధంగా మాట్లాడారు. సో ఇదైతే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే వీఆర్ ఆల్ చాలా లక్కీ పర్సన్స్. ఒకవేళ దీన్ని మనం రెండో వైపు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంటది. ఒకవేళ ఇది జరగకపోతే, ఇప్పుడు మనం అనుకున్నాం, సార్ చెప్పారు, ఖచ్చితంగా ఏదైతే సిస్టమ్ ఏదైతే చేయాలనుకుంటుందో అది చేసేదాకా మన మాట వినదు. అంతవరకు తను చెప్పేదే మనం వినాలి.
సిస్టమ్ ఏదైతే చేస్తుందో, ఏదైతే అప్డేట్లు ఇస్తుందో ఆ అప్డేట్ని మనం ఫాలో అవ్వాలి. మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, విత్డ్రావల్స్ ఇవ్వాలా, ఇవన్నీ మనం చిన్న చిన్నవి అడుగుతున్నది. మనం పెద్ద పెద్దది నాకు ఒక్కసారిగా $100 చేయమని చెప్పి సిస్టమ్ని అడగల, గ్రాడ్యువల్ గా పెంచమని అడుగుతున్నాం. సిస్టమ్ కమ్యూనిటీని దృష్టిలో కూడా ఉంచుకోవాలి. కమ్యూనిటీని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ని రన్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్ గా తన గోల్ అయితే ఏదైతే ఉందో, సిస్టమ్ ఏదైతే గోల్ పెట్టుకుని పనిచేస్తుందో, ఏదైతే ఫోకస్ ఉందో అది ఇంకొంచెం త్వరగా కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. కమ్యూనిటీ లేకపోతే ప్రాజెక్ట్ అనేది కష్టం నిలబడ్డం. కమ్యూనిటీకి సపోర్టివ్ గా డెసిషన్స్ తీసుకోవాలి. కమ్యూనిటీకి సపోర్టివ్ గా ఏదైనా డెసిషన్ మేకింగ్ చేయాలి, అప్డేట్ మేకింగ్ జరగాలి. సో సిస్టమ్ తెలుసు, ఇవన్నీ కూడా సిస్టమ్ తెలియదానికి కాదు, మనం ఇచ్చేటువంటి అడ్వైజ్ కాదు ఇది సిస్టమ్ కి. సిస్టమ్ సీనియర్ టాప్ తల పండిన వాళ్ళు క్రిప్టో మార్కెట్ లో వాళ్ళు తల పండినటువంటి ఉద్దండులు వాళ్ళు. సో వాళ్ళకి అన్ని తెలుసు, ఫ్యూచర్ విజన్ ఉన్నటువంటి పర్సన్స్ వాళ్ళు. సో దే నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఒక రకంగా శంకర్ సార్ మాటలు కూడా మనం వినాల్సి ఉంటుంది. అదే విధంగా కూడా సిస్టమ్ కూడా మన కమ్యూనిటీ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాని గురించి కూడా సిస్టమ్ ఒక వైపు ఆలోచిస్తూ, ఇందాక మన శ్రీనివాస్ సార్ కూడా చెప్పారు, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఓకే, గతగా ఇప్పటి నుంచైనా ఈ 3rd, 4th యానివర్సరీ నుంచైనా నేను ఈ రకంగా స్టెప్స్ తీసుకోబోతున్నాను, ఈ రకంగా నా నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్ అంతా కూడా ఈ రకంగా నా ప్లానింగ్ ఉండబోతున్నాను, ఒక కొత్త రోడ్ మ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కూడా ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది. దాన్ని మనం పిన్ టు పిన్ ఫాలో అవుతూ నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా ఇలా జరగబోతుంది, ఇప్పటి వరకు ఇది చెప్పింది, ఇది చేసేసింది, ఇంక ఇది జరుగుతుంది. సో మనకు టీమ్ ని లీడ్ చేయడానికి కూడా చాలా బాగుంటది. శ్రీనివాస్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఇది కూడా ఒక మంచి తరుణమే, మంచి పాయింట్ మీరు చెప్పింది కూడా. సో ఇవన్నీ కూడా సిస్టమ్ వరకు చేరాలని మనసుగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ సార్ మీరు లీడ్ చేయండి, టైం కూడా అయింది. కన్క్లూజన్ ఇవ్వండి సార్. సార్ థ్యాంక్ యూ నిజంగా. ప్రతి ఒక్కరు కూడా సార్ సజెషన్స్ బాగా ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ ఫైనల్ అయితే మనకి శంకర్ సార్ చెప్పినట్టుగా. సార్ ప్రకాష్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు మన పివిసి మెట ఇండియన్ రూపీస్ లో ఎంత ఉంది సార్? ఒక పివిసి మెట రేట్ ఎంత? చెప్పాలి సార్ మీరే. నాకు తెలియని దానికి అడిగినాను సార్. ఏంటి సార్? అదే ఒక పివిసి మెట మన ఇండియన్ రూపీస్ లో ఎంత ఉంది రేటు అని అడిగాను. అవును సార్, 80 పైసలు ఉంది సార్, 80 పైసలు, 70 పైసలు ఉంది సార్. చెప్పండి సార్. అది ఒక కన్ఫర్మ్ చేసుకుందామని. మళ్ళా ఇంకొకటి మనకి ఈ మన ముందర ఉండేది కదా సార్, ఇది మన సిస్టమ్ లో ఇప్పుడు పెట్టిన దాంట్లో ఎక్కడ ఏం చేయాలంటే మనకి రూపాయిలో 4/4 భాగం మాత్రమే తెలిసి ఉంటుంది సార్. ఇంకా 75 పైసలు జనాలకి ఎక్కడ ఏం ఓపెన్ చేసుకోవాలా ఏమి కన్ఫ్యూజ్ లో పెట్టేసినాయి. రెండో టైం పెట్టిండే ఇది. దాన్ని బదలావన చేసి జనాలకు అర్థమయ్యే విధంగా పెడితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ. సార్. సార్ థ్యాంక్ యూ సార్. సజెషన్ కూడా ఓకే. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా అంటే మీటింగ్స్ కి కంటిన్యూ వచ్చే పర్సన్స్ ప్రతి ఒక్కరికి కూడా సార్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అన్నది అందరికి క్లారిటీ ఉంది సార్. ఒకవేళ రాని పర్సన్స్ కి ఒకవేళ అక్కడ ఏమన్నా ఈజీగా చేసినా గానీ వాళ్ళకి తెలియదు సార్. రాని పర్సన్స్ కి ఎప్పటికీ తెలియదు, ఇది ఒకటి అయితే గుర్తించాలి. సార్ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా బాగా షేర్ చేసుకున్నారు సార్. మనకి లాస్ట్ ఫైనల్ అయితే శంకర్ సార్ అయితే చెప్పారు కదా, ఏదైతే చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. మనం ఇన్ని మెయిల్ పెట్టినా, ఇన్ని మెసేజ్లు ఇచ్చినా, ఏది చేసినా గానీ సిస్టమ్ అయితే చూడదు అని చెప్పేసి అంటున్నారు. అది కరెక్ట్. సార్ థ్యాంక్ యూ. అందరికి కూడా మరి షేర్ చేసుకుని ప్రతి ఒక్కరు. కాశీ వెంకటేశ్వర సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేశారు, ఇచ్చాను. వెంకటేశ్వర ఒక 1 minute లో క్లోజ్ చేయండి. ఓకే సార్, వెల్కమ్ సార్. కాశీ వెంకటేశ్వర సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. సెషన్ అన్ని కోణాల్లో బాగా అద్భుతంగా అనలైజ్ చేస్తున్నారు సార్. సూపర్ సార్. అంటే మంచి మాట్లాడాలి, చెడు మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం వెయిటింగ్ చేస్తున్నాం కాబట్టి కమ్యూనిటీ సిస్టంలో కొంచెం మార్పు రావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది మిస్ చేస్తుంది సార్. మిస్ చేస్తుంది. అంటే ఏం లేదు, మనకు ఫోన్లో డేటా అయిపోతేనే 50% అయిపోయింది, 90% అయిపోయింది, 10% అయిపోయింది అని మెసేజ్లు వస్తున్నాయి.
వాతావరణం బాగోపోతేనే మీ ఏరియాలో పిడుగులు ఉరుములు పడే ఛాన్స్ ఉందో జాగ్రత్తగానే మనకు వస్తూ ఉంటాయి. అట్లా ఏదైతే మనకి ఏ సమస్యకైనా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సార్. అది సిస్టమ్ నుంచి కూడా మనకి ఏదైనా నోటిఫికేషన్ రావాలి, అప్డేట్లు కూడా ఏంటంటే త్వరగా రావాలి. మీరు అన్నట్టుగా సిస్టాన్ని కొంచెం మనం జలక్కి ఇపోతే మాత్రం సిస్టమ్ మనకు తలంచేటట్టుగా లేదు. మనందరం కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలి సార్. ఎందుకంటే హిందీ మీటింగ్లో అన్ని రాష్ట్రాల నుంచి అటెండ్ అవుతున్నారు అనుకుంటున్నాను నాకు తెలిసి. దాదాపుగా ఇండియా వైడ్గా వాళ్ళు కొంతమంది మనకు లీడర్స్ దాంట్లో ఉంటారు. మన రాజేష్ సార్ కానీ శంకర్ సార్ కానీ ఎవరైతే హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేసి 1 నెల 2 నెలలు అసలు ఏ లావాదేవీలు చేయకుండా, ట్రాన్సాక్షన్స్ ఏం చేయకుండా జస్ట్ ఒక చిన్న స్ట్రైక్ లాగా ఏదైతే మనం నిరసన కార్యక్రమం తెలియజేసి సిస్టాన్ని కొంత మనం దారిలో తెచ్చుకునే అవకాశం ఏమైనా ఉంటే అలా ప్లాన్ చేద్దాం సార్. చూద్దాం, దాని గురించి మీరందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాము. అద్భుతమైన సెషన్ సార్. కనీసం ఒక ఒక శుభవార్త అనేది లేకపోతే ఇప్పటికే చాలా మంది డల్ అయి కూర్చున్నారు. అప్డేట్లు లేక చాలా మనం లేదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మన వల్ల డౌన్లైన్స్కి అందరికి కూడా. ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సిస్టమ్ మార్పు రావాలని కోరుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చివరిలో కూడా నాకు థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ టైం కాకుండా ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చంద్రశేఖర్ సార్, కోట వెంకటేష్ సార్, తాడిపంగం శంకర్ సార్, ప్రతి ఒక్క లీడర్లకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి ఇవాళ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ ఆలోచనలు సిస్టమ్ తోటి ఎలా ఉండాలి, కమ్యూనిటీతో సిస్టమ్ ఎలా ఉండాలి అనే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీరు తెలియజేసినందుకు, మీ మనసులోని మాటను మాకు అందరితో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. టైం అవుతుంది కాబట్టి సెషన్ ఇంతటితో క్లోజ్ చేసి రేపు తిరిగి చాలా ఉత్సాహంతో కోవైట్ మీటింగ్ తిరిగి స్టార్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ నైట్ సార్. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.